ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్. వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీరే వద్దన్నా గానీ 10 మందికి షేర్ చేసేలాగా ఉంటది వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ తోనే తీయబడుతుంది, దయచేసి గమనించండి. ఇంకా వీడియోలోకి పోతే ది కేరళ స్టోరీ పార్ట్ 2 ఇది ఒక ప్రోపగండా ఫిల్మ్ అని చాలా మంది అంటారు, కానీ ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో బేస్ చేసుకొని తీసిన మూవీ. అండ్ ఈ వీడియోలో నేను ఒక రియల్ లైఫ్ కేస్ ని కూడా తీసుకొని విత్ ప్రూఫ్ మాట్లాడతాను. ది కేరళ స్టోరీ పార్ట్ 2 లక్షల మంది అమ్మాయిల కుంభకోణంలో డైరెక్టర్ కొన్ని స్టోరీలను తీసుకొని పార్ట్ 1 అని ఒక డైరెక్టర్, పార్ట్ 2 అని ఇంకో డైరెక్టర్ సినిమాలు తీశారు. ఇప్పుడు పార్ట్ 3 లో ఇంకో డైరెక్టర్ తీస్తాడో మరి ఏనే తీస్తాడో మనకు తెలియదు, కానీ ఈ సినిమాలలో నిజం ఉంది. మొత్తం నిజం అని కూడా అనలేము, బట్ ప్రతి ఒక్క అమ్మాయి చూడవలసిన సినిమా భయ్యా. దీంట్లో ఈ అమ్మాయి ఉంటది, ముందేమంటది, मेरा सलीम ऐसा नहीं है. తర్వాత ఏమవుతది, ఇష్టం లేకపోయినా బీఫ్ తినిపిస్తది, కుక్కుతాయి, నోట్లో కొడతాయి. అమ్మా నాన్నలు వచ్చి ఈ బిడ్డలకు చెప్తారు, కానీ వీళ్ళు వినరు. माओ फैजान ऐसा नहीं है. మేరా ఫైజాన్ ఏసా నహి అంటది. కట్ చేస్తే వాడు బ్రోకర్ హౌస్ లో అమ్మేస్తాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూడా చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్ళి ఇంట్లో చెప్తది. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఏంటిది మాకు తెప్పకుండా పెళ్లి చేసుకుందని చెప్పి దీంతో మాట్లాడరు. ఇంకా చివరికి వేరే దారి లేదని చెప్పి ఇక ఇంట్లో వాళ్ళు కూడా బిడ్డని సాగదోలుతారు. కట్ చేస్తే మీకు మెయిన్ ప్లాట్ నేను చెప్పను గాని వాడు ఒక షాక్ ఇస్తాడు. అరే ఉజ్జా అన్నం తినురా అన్న, వీడు తినడు, బయట తినొచ్చి నాటకాలు చేస్తాడు. కట్ చేస్తే గుళ్ళెంబడి పుట్టలెంబడి రాజు అని పేరు పెట్టుకుని చేతులకి తాయెత్తులు కట్టుకొని మెడలో హనుమాన్ మాల వేసుకొని హిందూలాగా అమ్మాయిని పటాయించి గుళ్ళోకి వెళ్ళి గుడిలో పెళ్లి చేసుకొని అంతా జరిగిపోయిన తర్వాత వచ్చి నా పేరు రాజు కాదు ఫైజాలే, నేను ఒక ముస్లిం అని చెప్తాడు. కట్ చేస్తే ఆ పిల్ల షాక్ తర్వాత వీడి ఇస్తాడ్రా వీడి ఆడంగి పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. ఇంకా ఆడు కొట్టుకోవడం చూసి ఈ పిల్ల ఆపి వాని పూజకి ఇస్తుంది. మరి ఇది హై ఎమోషన్కి వెళ్ళి ఏడిచింది. ఆ హై ఎమోషన్ ని తగ్గించాలంటే వీడు ఇంకా హైకి వెళ్ళి కొట్టుకోవాలి, ఇంకా ప్రేమ ఉందని నిరూపించుకోవాలి. అప్పుడు గానీ అది యాక్సెప్ట్ చేయదు. అది వీడి స్ట్రాటజీ. ఆ పిల్ల వీడి నమాజులు చూసి షాక్ అవుతుంది. ఇంకా ఈ పిల్ల మ్యాటర్ పక్కన పెడితే ఇప్పుడు ఇంకో పిల్ల మ్యాటర్ చెప్తా మీకు. ఇట్లా టిక్ టాక్ లో వీడియోస్ చేసుకుంటది ఇంట్లో. దీన్ని రీల్స్ లో బట్టలి పెగ్రక్కి అంటే తెగ కోపం వచ్చేస్తుంది దీనికి. సొంత తండ్రిని పట్టుకొని అరే నువ్వు నెలకి సంపాదించేది నేను ఒక్క రీల్ తో సంపాదిస్తా అని బెదిరిస్తుంది. అలా మమ్మీ ఫోన్ పగలగొట్టిన వెంటనే మళ్ళీ దీనికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, వాడు ముస్లిమే. తెలిసిందే కదా, ఇంట్లో వాళ్ళ అమ్మాయిని పట్టించుకున్నప్పుడు అమ్మాయి ఇంకెవన్నో పట్టుకుంటది. దీన్ని రీల్స్ చేయకంటే వీళ్ళ అమ్మ దీన్ని హేట్ చేస్తుంది అనుకుంటుంది. ఇది కట్ చేస్తే ఇంట్లోంచి వారిపోయి విని పెళ్లి చేసుకుంటది. ఇంకేముంది, కన్వర్ట్ చేసేస్తారు. వీళ్ళిద్దరు చాప్టర్ క్లోజ్. ఇంకా దీని దగ్గరకు వస్తే వీడికి ఆల్రెడీ పెళ్ళయింది, తర్వాత కూడా ఇది వాడిని ప్రేమిస్తుంది. కట్ చేస్తే వీడు కూడా నా పెళ్ళానికి డైవర్స్ ఇచ్చి నీతో లివింగ్ లో ఉంటా అని చెప్పి దీన్ని గుడుపుతాడు. నువ్వు ఆ తురుకొని పెళ్లి చేసుకుంటే నీ పిల్లలు ఏ రిలీజన్ ని ఫాలో అవుతారే అంటే ఐ డోంట్ నో అంటది. సైడ్ కి వాడేమో అమ్మాయిలని కన్వర్ట్ చేసే పనిలో ఉంటాడు. నీకు మొత్తం స్టోరీ చెప్తే స్పాయిల్ అయిపోతుంది కాబట్టి కట్ చేస్తే వీడు కూడా ఆ అమ్మాయికి చివరికి బీఫ్ తినిపిస్తాడు. ఈ అమ్మాయిని అలా కొట్టి బెడ్ మీద పడేస్తాడు. వీడు కొట్టాడు కదా అని ఆ పిల్ల బ్యాగ్ వేసుకొని అలా బయలుదేరుతుంది.
మసూదా ఎంట్రీ ఇస్తుంది. ఒక మసూదానికే తట్టుకోలేకపోయాం, ఇక్కడ ఇన్ని మసూదాలను చూసి ఆ పిల్ల షాక్ అయిపోతుంది. తినమ్మ హారర్ సినిమాలో కూడా ఇంత భయంకరమైన సీన్ నేను చూడలేదు కదరా, ఏ పెన్నుతో రాసేవరా ఇది. కట్ చేస్తే ఇది ఆ ముస్లిం వాడిని పెళ్లి చేసుకుని ఇంట్లో మంచిగా రీల్స్ చేసుకుంటది, ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటది. ఇది ఏ రీల్స్ కోసం ఫ్రీడమ్ కోసం అయితే తల్లిదండ్రిని వదిలేసిద్దో దానికే ఈడు పెద్ద బొక్కెడతాడు. మా ఖురాన్ లో ఇలా ఎగరడం పాపం అంటాడు. నువ్వు నన్ను మోసం చేసావు, నాకు ధోకా ఇచ్చావంటే వాడు లాగిపెట్టి కొడతాడు. అయిందా, బాగా అయిందా, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అన్నావు, చెంప మీద కొట్టాడు. అండ్ ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, వాడు కుల్లం కుల్లా అంటాడు. ప్రేమ అనేది ఎంత గుడ్డిదంటే అమ్మాయిలకి ప్రేమ కావాలి, అదే మన బలం, దాన్ని మనం వశపరుచుకొని కన్వర్ట్ చేసేయాలి. ఇంకో 10 ఏళ్లలో ఇండియా బికమ్స్ ఇస్లామిక్ కంట్రీ అంటాడు. ఇంకా మీరు ఆఫ్లైన్ లోకి వెళ్ళి సినిమా చూడండి, ఇంకా చాలా ఉంటది. మెయిన్ గా ఈ ఇద్దరు అమ్మాయిల చావుల్ని నేనైతే చాలా ఎంజాయ్ చేసిన, ఎందుకంటే వాళ్ళ గోతిని వాళ్ళే తవ్వుకున్నారు కాబట్టి. బట్ ఈ ఒక్క అమ్మాయి సిచ్యువేషన్ మాత్రం నేను జీర్ణించుకోలేకపోయినా, ఎందుకంటే తను మోసపోతుందరా. మళ్ళీ ఈ అమ్మాయికి జరిగే అన్యాయం నువ్వు ఆ సినిమాలో చూస్తే నువ్వు నిద్రపోవు. మసూదా హారర్ సీన్, మసూదా పార్ట్ 2 నీకు కనిపిస్తుంది. ఈ రికార్డింగ్ నేను ఫస్ట్ వాడు నీతో సెక్స్ చేశాక బురకా వేసుకోవడానికి ఫోర్స్ చేసిండా, చేయకముందా? చేశాక. ఓకే, చేయకముందు వాడు నీతో ఫ్రెండ్లీగా ఉన్నాడు, నువ్వు బురకా వేసుకోకు అదంతా ఏమనలేదు కదా? స్టార్టింగ్ ఏమనలేదు. నీ ఇష్టం ఉన్నట్టు బతుకు, నీ ఇష్టం ఉన్నట్టు ఉండు అన్నాడు. బట్ మీరు ఇంటిమేట్ అయిన తర్వాత వాడు స్లోగా ఇట్లా చేసిండా? ఇట్లా చేసిండు, ఇంకా బుర్కా వేసుకో, కంపల్సరీ వేసుకో, లేకపోతే కిందికి రావద్దు, అది ఇదని. సరే నేను ఒకసారి డన్ వద్దు నాకు అని చెప్పా. వద్దు నాకు అని చెప్తే ఇంకా 10 సార్లు సెక్స్ చేసిన తర్వాత మెల్లిగా అమ్మాయి ప్రేమలో మునిగిపోయింది అన్నప్పుడు బీఫ్ తినిపిస్తారు. గొడ్డు కూర తినిపించిందంట కదా నీకు, పెద్ద కూర. ఫస్ట్ నేను తిన్న తర్వాత చెప్పింది, ఫస్ట్ తిను అన్నాడు. అంటే ఒకటే 2-3 బైట్స్ తిన్న తర్వాత ఇది తిన్న తర్వాత చికెన్ మటన్ అనుకున్నాను నేను. అవి ఫస్ట్ చపాతీలలో పెట్టి ఉండే, అది తిన్న తర్వాత ఇంకా ఇది నింద గట్టి ఉంది అనుకున్నా. ఎట్లుందంటే ఫుల్ గట్టి ఉంది, ఇట్లా చికెన్ ఎండలో ఆరబెట్టిన తర్వాత తింటాం కదా, ఇంత గట్టిగా ఉండండి అట్లుండే. ఇది నింద గట్టి ఉంది, నమ్మల్లాగా ఇది అయితే లేదు అని అంటే అప్పుడు చెప్పింది. ఇది చెప్తే నేను మీ దాంట్లో తీసేస్తారు తెలుసా అన్నాడు. అంటే ఎందుకు, ఎందుకంటే అది ఆక్స్ అని అన్నాడు. చెప్పకుండా తినిపించండి నీకు? చెప్పలేదు నాకు. తిన్న తర్వాత ఆక్సిజన్ అంటే అవునా అని చెప్పిన. అప్పుడు నాకు ఏంటంటే లవ్ లో కాబట్టి అది కొంచెం ఏ తప్పు అనిపించలేదు. ఇంకా బుర్కా వేపిస్తారు, కన్వర్ట్ చేస్తారు. అండ్ కరీం చాచా 4000 హిందూ అమ్మాయిల స్కామ్. సారీ, చాంగూరు బాబా. మసూదా సినిమా గుర్తొచ్చి కరీం చాచా అన్న. 500 కోట్ల కుంభకోణం. మన యోగిజీ విత్ ప్రూఫ్ పట్టుకున్నాడు అని జైల్లో వేసిండు. ఇది సినిమాలో ఒక రిఫరెన్స్ తీసుకుంటారు. అండ్ ఈ కాల్ రికార్డింగ్ ఏదైతే ప్లే చేస్తున్నానో అది ఏంటది అసలు అర్థం కావట్లేదు. మాట్లాడితే కూడా తప్ప. వాడేమో గజ్వెల్లే ఉంటాడు, ఈ పిల్లేమో మెడ్చల్ వినాయక్ నగర్ లో ఉంటది, హాస్టల్లో చదువుకుంటది. ఈ పిల్లతో కూడా వాడు మీ హిందూ అమ్మాయిలని చిన్న చిన్న బట్టలు వేసుకొని ఎగిరిపిస్తారు. స్టార్ట్ చేశాడు, మీకు తెలుగు వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, అడ్డ మీద కూలి పనికి పంపిస్తారు అమ్మాయిలని, అవన్నీ చెప్తుండే. అడ్డ మీద కూలి పనికి పంపిస్తారు మీ వాళ్ళు, తెలుగు వాళ్ళు మా అట్లా ఉండదు, అమ్మాయిలను బాగా చూసుకుంటాం మేము, అమ్మాయిలను బయటకి పంపించము, అమ్మాయిలంటే మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తాము అన్ని మీలాగా అమ్మాయిని బయట పనికి పంపించి ఆ పైసలతో తింటారు మొగోళ్ళు అందరూ మీ దాంట్లో. అదేంది మళ్ళీ బండలాగా మొక్కుతారు, మళ్ళీ కాళీమాత వైట్ మాత ఇవన్నీ ఏంది అనుకుంటా చెప్తుంది నాకు. అవన్నీ చెప్తుండే చాలా. మనం నువ్వు కూడా అన్నుంటావు, అరే బురకాలకి వెళ్ళి బయట తీయరు మీ పోరీల్ని, ఉబ్బరియవారా, లోపల బట్టలు వేసుకోరాదా అని చెప్పి. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే మళ్ళీ చిన్నమ్మ వాళ్ళ కూతుర్ని పెళ్లిసుకోవచ్చు అంట, పెద్దమ్మ కూతుర్ని పెళ్లిసుకోవచ్చు అంట. డబ్బుల కోసం పండ పెడతారు, బట్టలిప్పి డ్యాన్సులు చేయనిస్తారు మీ పేరెంట్స్. మీ హిందూ పేరెంట్స్ కి అమ్మాయిల మీద రెస్పెక్ట్ ఉండదు, వాళ్ళ ఒళ్ళమ్ముకోవడానికి ఒళ్ళు చూపెట్టుకోవడానికి కూడా మీరు ఎంకరేజ్ చేస్తారు, చిల్లర ఉంటారు మీరు అని చెప్పి ఈ అమ్మాయితో అనేటోడు అంట. సో ఇట్లా మోసం చేసే థింగ్స్ పడతారు అన్నట్టు. నేను గుచ్చి అడిగిన అమ్మాయిని, వాడికి సాఫ్ట్ బ్రెయిన్ వాష్ చేసిండు. నువ్వు ఒక హిందూ, సీదా బంజారా గల్. నేను ఫస్ట్ వాడు ముస్లిం కాదనుకున్నా, తర్వాత తెలిసింది ఫ్రెండ్షిప్ అనే పేరుతో నన్ను లవ్ లో మునగొట్టిండు, నన్ను చాలా తిట్టిండు, కొట్టిండు, చాలా మాటలు అన్నాడు. అన్నయ్య అని చెప్పినా కూడా మీ అన్నయ్యకి నీకు లింక్ ఏంటి? మీ సొంత అన్నయ్య అయితే వాడు నీకు అన్న అవుతాడు, బట్ నీ పెద్దమ్మ కొడుకు చిన్నమ్మ కొడుకు వాడు నీకు కజిన్ అవుతాడు, వాడు నీకు అన్నయ్య గాడు, వాడిని కూడా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, వాడికి నీకు లింక్ ఉంది అని చెప్పి ఈవిడతో అనేటోడంట. ఈవిడ అట్లా అనగానే షాక్ అయిందంట. అంటే వీళ్ళ దాంట్లో అట్లా చేసుకుంటారేమో, అందుకు వీళ్ళు నన్ను కూడా అట్లనే అనుకుంటుండు
అని చెప్పి నాతో చెప్తుంది. సో ఫైనల్లీ వాడైతే వారిపోయాడు. వాడికి జరగాల్సిన కోటింగ్ మనం ఇచ్చేసినాం. అండ్ వీడియో అయితే ఇది మా వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇక్కడ దాకా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలా. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని వీడియోలు చేయగలుగుతా. అండ్ క్యాప్షన్ లో కమెంట్ సెక్షన్ లో పిన్ చేసిన మన సెకండ్ ఛానల్ లింక్ ఉంది, ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అక్కడ కూడా డైలీ ఒక వీడియో వస్తుంది. ఓకే బాయ్.